ప్రజలు కోరుకునేది అదేనా? నీకు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు, ఆపే నువ్వు నోటీస్ ఇచ్చావా? వాళ్ళు షెడ్యూల్ ఇచ్చారు జగన్ ఇక్కడికి వెళ్ళబోతున్నాడని, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి నోటీస్ ఏమైనా ఇచ్చావా? ఇస్తే కోర్టులో మొక్క చివాట్లు పడతాయి. రైతు దగ్గరికి వెళ్ళొద్దు, జనం దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు ఇంట్లోనే పడుకో, ఎలక్షన్ అయిపోయిన తర్వాత వద్దు కానీ అంటే ఊరుకుంటుందా ఏ కోర్టు అయినా? ఈవెన్ లోకేష్ పాదయాత్రకు కూడా కోర్టు పర్మిషన్ ఇవ్వలా? ఇబ్బందికరం అన్నప్పుడు ఏం చేశారు? ఎంతమంది అని మీరు చెప్పారు, అంతమంది అంకెవ్వండి మాకు, మేము క్లియర్ చేస్తామని చెప్పారు కదా, తీసుకెళ్ళొద్దు అనలేదు కదా. ఇక్కడ కూడా ఓ రిస్ట్రిక్షన్ పెడతారు, నువ్వు వెళ్ళేటప్పుడు ఓ 50 మందిని తీసుకెళ్ళవయా, మీ వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళకుండా చూడు అని చెప్తారు. అవును, అట్లాంటిది ఏదైనా చేశారా? అప్పుడు అమరావతి రైతులకు కూడా అలాగే పర్మిషన్ ఇచ్చారు 600 మందికి. మరి ఇంకేంటి ప్రాబ్లం? అట్లాంటి వాళ్ళకి ఆ రోజు నోటీస్ ఇచ్చారు, నోటీస్కి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టులో పర్మిషన్ వచ్చింది. ఇక్కడ నువ్వు అసలు నోటీస్ ఇవ్వలేదుగా, సెక్యూరిటీ తీసేయడం ఏంటి? అదే కదా, అది కదా విచిత్రం. అంటే వాంటెడ్లీ జరిగిందా? అంతే కదా, వాంటెడ్లీ జరగకపోతే ఎక్కడైనా సరే, అరే నలుగురు కలిసి ధర్నా చేస్తుంటే 40 మంది పోలీసులు ఉంటున్న రోజుల్లో ఇంత పెద్ద ఇష్యూకి పోలీసు ఉండడా? 3 చోట్ల కూడా, ఎక్కడా కూడా. అంటే సంథింగ్ అక్కడ ఏదో జరగాలని కోరుకుంటున్నారు. ఒక జాతిని మొత్తాన్ని దొంగలు చేసే ప్రయత్నం జరుగుతుందా, లేదంటే కనుక అహంకారపూరితమైనటువంటి రాజకీయమా? కానీ మిర్చి రైతుల పేరుతో పోరాటానికి ఒక అడుగేసిన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి క్రోటం ప్రభుత్వంలో వణుకు ఏమన్నా వచ్చిందా? అందుకే ఇమీడియట్ గా కేంద్ర వ్యవసాయ శాఖకి లేఖలు రాయడం, లేదంటే క్వింటా ధర మేము ఉన్నప్పుడే ఎక్కువ ఇచ్చాం, లేదంటే కేంద్రమే ఇవ్వాలి, ఇప్పుడు మేమేం చేయలేము అని చేతులు ఎత్తేయడం, ఇమీడియట్ గా దాని మీద రియాక్ట్ అవ్వడం ఎలా చూడాలి? చంద్రబాబు గారు మార్కులు వేస్తూ ఉంటారు కదా, అది ఎవడో మధ్యలో వాడికి ఇచ్చినట్టున్నారు, థర్డ్ పార్టీకి మంత్రులకి మార్కులు. అవును, అది ఆయన ఇయ్యాలి మార్కులు, ఆయన ఇయ్యాలి ఆ రేటింగ్. అసలు ఫస్ట్ చంద్రబాబు గారి దృష్టికి ఆ ఇష్యూ ఎవరు తీసుకురావాలి? వ్యవసాయ శాఖ మంత్రి